పార్టీతో ఉన్నారు. కానీ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏం చెప్తే అది వింటాడని అన్న కానీ గుడ్ రిలేషన్స్ ఈ రోజుకు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన స్పష్టంగా లోకేష్ గారు జైలు దగ్గర మాట్లాడినప్పుడు మేము ఎన్డీఏకి ఇండియాకి దూరం సమాన దూరం అని చెప్పిన తర్వాత కూడా నేను ఎన్డీఏలోనే ఉన్నానని చెప్పినాడు. అది చిన్న విషయం కాదు. అంటే ఎన్డీఏని ఈ రోజుగా రాలేదు. ఈ పొత్తు తెలుగుదేశంతో పెట్టుకున్న తర్వాత కూడా ఏపీలో మళ్ళీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పిలిచి హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడారు. సాధారణంగా బీజేపీ అట్లా చేయదు. అంటే తన నుంచి వెళ్ళిపోయిన ఎంత పెద్ద శక్తిని అయినా సరే వదులుకునే పార్టీ అది. అలాంటిది తెలుగుదేశంతో పొత్తులో డైరెక్ట్ గా వెళ్ళిపోయినా మళ్ళీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆడ పెద్ద ఓట్లు కూడా ఏమి లేవు. పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడినారంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా బీజేపీ పట్ల గౌరవప్రదమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన చెప్పినట్టే వింటాడని అంత అనుకుంటున్నాను నేను. బీజేపీ వద్దు మనం సపరేట్ గా మన ఇద్దరే పోదాం అని గిర్రగిస్తే పవన్ కళ్యాణ్ కుదరదు నేను తెలుగుదేశంతో పోతాననేంత సాహసం చేస్తాడు అని నేనైతే అనుకోవట్లేదు. కానీ బీజేపీ ఏ రోల్ పోషించబోతోంది ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకొక పాయింట్ కరెక్ట్, రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు రేపు రాజ్యసభ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రయోగం చేయకపోవచ్చు, కానీ ఉత్తర భవిష్యత్తులో ఒక పెద్ద పర్సనాలిటీకి ఇవ్వడం ద్వారా మెల్లిమెల్లిగా అందరి గౌరవాన్ని పొందుతూ ఆంధ్రప్రదేశ్ లో రాంగ్ అండ్ పాలిటిక్స్ చేయొచ్చు, లేదా ఒకటి జరిగే అవకాశం ఉండొచ్చు. బీజేపీలో చేర్చుకొని చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బీజేపీ అంతా కలిసి ఒక తట్టు మీద నిలబడ్డారనుకోండి, పోలరైజేషన్ అవుతుంది కదా. అటు చిరంజీవి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మిత్రుడుగా ఆయన పార్టీలో చేరిపోయేట్టు చేస్తే ఇంకా అది బెస్ట్ కాంబినేషన్, ఎక్కువ ఓట్లు అయితే వస్తాయి ఆ సెక్షన్ కి. అట్లాంటివి జరగచ్చు తప్ప పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసం అయితే మాత్రం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు ఈ పాయింట్ వరకు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఈ ఆకస్మికమైనటువంటి ప్రచారం వెనకాల ఉన్నది ఏమనుకుంటున్నారు? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, రఘునాథ్ బాబు గారికి, అలాగే పురుషోత్తం గారికి, శేఖర్ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ నమస్కారాలు. ఈరోజు నేను ఉదయాన్నే ఛానల్లో చూశాను సార్. మరి కథనమా కథ నాకు తెలియదు, కానీ ఢిల్లీ అకస్మాత్తుగా వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని తినటం, మరి ఎందుకు వెళ్తున్నారన్న పైన రకరకాల విశ్లేషణ చూశాను. నాకున్న సమాచారం ఏంటంటే ఎలక్షన్స్ కోడ్ ఫిబ్రవరి పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తా ఉంది. ఈ లోపల ఫిబ్రవరిలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసే పరిస్థితి ఉంది. సో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేప్పటికి 3 రాజ్యసభ వచ్చే అవకాశం ఉంది. వీరు ముందస్తు చూపు లేకనా లేదా ముందే వచ్చిన పోయేలాగా కొంతమంది ఎమ్మెల్యేలు మార్చడంతో 58 మంది పైచులకు వ్యతిరేకంగా ఉన్నారు ఒక సర్వేలో. ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఒక రాజ్యసభ జారిపోతుంది. సరే, దీన్ని ఎలా కాపాడుకోవాలి? 2, ఇది ఊతిరిగిన బయటకి వద్దని పంపించేసిన ఎమ్మెల్యేలు ఎవరి పక్క వెళ్తారు? ఇవన్నీ ఒకసారి పొరిగించుకొని పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఉంటే నష్టం కాబట్టి చిరంజీవి గారికి రాజ్యసభ ఇద్దాం, అది నేను ప్రవేశపెట్టకుండా అమిత్ షా బీజేపీ పార్టీ నుంచి ప్రయోగించి వారి మీద బీజేపీ భద్ర విషయం ఇచ్చారు కాబట్టి రాజ్యసభకి ఇవ్వాలని, ఇలా ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సైడ్ తీసుకోవచ్చని, ఇలాంటి విశ్లేషన్స్ అన్ని కూడా నేను ఒక 2-3 ఛానల్ చూశాను. సరే, వాస్తవానికి రాజకీయాలు ఏమైనా జరగచ్చు, దాంట్లో మనం కాదనట్లేదు. బీజేపీ స్ప్రెడ్ చేస్తుందా, కాంగ్రెస్ స్ప్రెడ్ చేస్తుందా, ఇంకో స్ప్రెడ్ చేస్తారని చెప్పలేదు, కానీ రాజకీయాల్లో మార్పులు అయితే కావాలి. కాకపోతే ఉన్న పరిస్థితుల్లో అలాగే షర్మిల గారు కూడా కొంచెం బీజేపీ పైన ఘాటు విమర్శలు చేశారు. మధ్య ఢిల్లీలో కేడీ, అమరావతిలో కేడీ అని మాట్లాడటం, ఇటువంటి కూడా కొంచెం కొంతమంది కొంత ఇబ్బందికరమైన అంశాలు. సో మరి వీటిపైన ఏమైనా వారు వివరించుకొని పోతున్నారా, లేదంటే ఇప్పటికే 10 సార్లు పోయారు ఢిల్లీకి, ఇంకేమైనా విషయాలు కొత్త విషయాలు తీసుకొస్తారా అన్నప్పుడు ఇంకో రకంగా కేసులు కూడా దగ్గర పడ్డాయి. ఎన్ఐఏ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, ఇవేమనేది కూడా రకరకాల విషయాలు చూశారు. కానీ మొత్తానికి నాకున్న పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓట్లు చెల్లలేకుండా మన పార్టీకి వచ్చే విధంగా ఎటువంటి ఎత్తుగడలు తీసుకోవాలి, దీంట్లో బీజేపీ వాళ్ళు నాకు ఏ సహకారం ఇస్తారు, ఇది చివరి ఛాన్స్ నాకు ఇవ్వండి,